పెద్దపల్లి జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ప్రజలను కోరారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్లు జె అరుణశ్రీ, జీవి శ్యాంప్రసాద్లతో కలిసి జిల్లా లోక్సభ సాధారణ ఎన్నికల నిర్వహణపై ప్రెస్ మీట్ నిర్వహించారు. కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ లోక్సభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ విడుదల చేసిందని, జిల్లాలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన 840 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఓటర్కు 2 కిలోమీటర్ల రేడియస్ లో పోలింగ్ కేంద్రాలు ఉండేలా చర్యలు తీసుకున్నామని, రాజకీయ సమావేశాలు, ఆలయాలు, మసీదులు, చర్చిలు, ప్రార్థనా స్థలాల్లో పోలింగ్ కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో నిర్వహించరాదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిపై ఫిర్యాదులను ప్రజలు 1950 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా సివిజిల్ యాప్ ద్వారా చేసుకోవచ్చని అన్నారు. ఎన్నికల దృష్ట్యా ప్రజలు ఆధారాలు లేకుండా 50,000కు మించి నగదుతో ప్రయాణించవద్దని అన్నారు. ఈ సమావేశంలో పాత్రికేయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్రంలో అలాగే పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో కాబోయే పార్లమెంట్ ఎలక్షన్ డేట్లు విడుదల అనేది చేయడం జరిగింది 16వ తారీఖున. ఇలా చూస్తే మన పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో 18th ఏప్రిల్ అంటే 18 ఏప్రిల్ నాడు గెజెట్ నోటిఫికేషన్ చేయబోతున్నాం. 18 నుంచి 25 తారీఖు ఏప్రిల్లో నామినేషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. 26వ తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ విడ్రావల్ 29 తారీఖు ఏప్రిల్. పోలింగ్ డేట్ 13th మే, కౌంటింగ్ 4th జూన్. సో ఈ డేట్స్ ప్రకారం మనం మన పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ పెట్టుకోబోతున్నాం. దీనికి పూర్తిగా సిబ్బంది తయారై ఉంది. ఇప్పుడు కొన్ని అంకెల్లోకి వెళితే పెద్దపల్లి జిల్లాలో ఈనాటికి 7,15,735 ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో మేల్ ఓటర్స్ 3,53,930, ఫీమేల్ ఓటర్స్ 3,61,755. అంటే మన జిల్లాలో పెద్దపల్లి జిల్లాలో మహిళా ఓటర్లు ఎక్కువ ఉన్నట్టుగా మీరు గమనించవచ్చు. రెండోది 85+ ఓటర్స్కే ఈసారి మనం హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. 85+, 85 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళు, వీళ్ళు మన జిల్లాలో 3,563 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళతో సహా హోమ్ ఓటింగ్ అర్హులు పీపుల్ విత్ డిజబిలిటీస్ అంటే వికలాంగులు 13,707 మన జిల్లాలో ఉన్నారు. వీళ్ళలో ఫామ్ 20 ద్వారా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళందరికీ హోమ్ ఓటింగ్ సౌకర్యం మనం ఏదైతే పోయిన ఎన్నికల్లో మనం ప్రారంభం చేసుకున్నాం ఆ సౌకర్యం అందుతుంది. ఎంత సాక్రిఫైస్ తర్వాత ఎన్ని మంది వాళ్ళు ప్రాణాలను కోల్పోయి కూడా మనకి ఓటింగ్ హక్కుని అందించడం అనేది జరిగింది స్వాతంత్ర ఉద్యమంలో. దాన్ని తేలిగ్గా తీసుకోకుండా, ఒక సెలవులాగా తీసుకోకుండా ఖచ్చితంగా ప్రతి ఓటర్ వాళ్ళ ఓటింగ్ హక్కుని సద్వినియోగం చేసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కేంద్రాలు పూర్తిగా తయారు చేసి ఉన్నాయి, సిబ్బంది పూర్తిగా తయారై ఉంది, పోలీస్ భద్రతని కల్పిస్తుంది, ఫ్లయింగ్ స్క్వాడ్లు ఇతర ఇటువంటి బృందాలన్నీ మీకు భయాలు, ఈ ఆర్థికంగా ఎటువంటి ప్రలోభాలు లేకుండా జాగ్రత్తలు పడ్డారు. కానీ ఆఖరికి కావాల్సింది ఓటింగ్ నాడు వాళ్ళు ఓటింగ్ కేంద్రానికి వచ్చి వాళ్ళ ఒక 5 నిమిషాల సమయాన్ని ఇచ్చి ఖచ్చితంగా అమూల్యమైన హక్కుని ఉపయోగించుకుంటారనేది నమ్మకం పెడుతున్నాను. ఓటర్స్ కూడా ఖచ్చితంగా దీన్ని మనసులో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.